आपने जिस व्यक्ति को कॉल किया है वो ఇంటికి రా. ఎందుకు ఆ? ఇంటికి ఎందుకు ఇంటికి రా నువ్వు ఫస్ట్. కూర్చున్నా బయట ఫోన్ మాట్లాడుతున్నా నేను. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? కాదు, నువ్వు ఫోన్ చేసినప్పుడు లేపాల కదా. ఏమన్నా ఉంటే చెప్పు, ఇటు జరు. ఏమన్నా ఉంటే చెప్పు. నేనేమన్నా వాళ్ళని కూడా నిన్నేం తిట్టిపియ్యా, మా ఇంట్లో కూడా ఏం చెప్పా. ఏం లేదు ఏం లేదు. ఎట్లా చేస్తుండో చూడు రీ. ఇప్పుడు నేను మా ఇంట్లోకి ఫోన్ చేస్తాను. చేసుకో చేసుకో. ఎందుకు భయం? దేనికి భయం? దేనికి భయం కాదు, నీ ఫోన్ లాక్ తీసేయకుండా నేను ఏమన్నా ఉంచుకో. నీ ఫోన్ ఎవరు ఖరాబ్ అయిందా? నేను నిన్నేం చేస్తానో నీకు తెలియదు. ఇక నచ్చకపోతే నేనేం చెప్తా. నచ్చకపోతే ఏం చేస్తా అంటే, మరి అసలు నన్ను పెళ్ళి ఎందుకు వేసుకున్నావు? నాకు ఇవన్నీ ముందు చెప్పాలి కదా. నాకు ఈ కథలు ఉన్నాయి, ఈ లెక్కలు ఉన్నాయి, నాకు ఇవన్నీ ముందు. నిన్న నిజం మంచి మాటలు కొద్ది తింటలేడు కదా, ఇంట్లోకి చెప్తే లొల్లిలు ఎందుకని ఇక అందరికి తేలాలని వీడియో పెట్టిన. లాక్ తీసియా అన్న. ఎందుకు తీసావని అడిగింది. నేనెందుకు తీసిస్తే అలా ఎవరో సీక్రెట్ చాలా ఉంటాయని నేను అన్న. ఎవరైతే లేదు నాకు. అంటే నాకు ఇప్పుడే చెప్పు, మందుల వాడకు. వాళ్ళని విడిపించుకొని పంచాయతీలు అవి ఇవన్నీ తిరిగిపిస్తా. నాకు ఒక ఆట ఆడుకుంటుండు. నాకు 2 రోజులు ఇప్పుడు అయినాక నాకు మాటలు లేక ఆయనకి చెప్పాలా. ఆయనకి చెప్తేనే బరాబర్ అవుతాడు. ఆయనకి చెప్పాలా. చిన్న చెప్పగాని ఏదో ఒకటి అన్న ఏమైనా ఉంటే చెప్పేసా అన్న. ఎందుకు మళ్ళీ మీ బావగారు అయితే ఎట్లా కూడా తెలుసు కదా. మాట్లాడు. ఆడు పంచాయతీలు వేసేటోడు కాదు, మొత్తం పానాలు తీస్తాడు. ఇంత తేడా తేలాలి కానీ ఆడు పానాలు తీస్తాడు. ఆడు మంచోళ్ళకి మంచోడు. ఆడు లేని టైం చూస్తున్నావు నాకు తెలుసు. కానీ చిన్నోడు కూడా ఫోన్ చేస్తాను. చేసుకో, ఎంతమంది కన్నా చేసుకో. నీకు భయం లేకుండా పోయింది. నీకు పెళ్లి చేసుకున్నావు, తప్పు ఎత్తలే అన్నప్పుడు నువ్వు వీళ్ళకి చెప్పాలి కదా. మరి తప్పు ఎత్తలేను, నాదేం లేదని చెప్పుకోవాలి కదా. తప్పు లేదు. నువ్వు ఫోన్ ఎట్లియో మరి సీక్రెట్ అని ఎందుకు అంటున్నావు? నాకు అనుమానాలు ఎందుకు పెడుతున్నావు? నాకు పిచ్చి లేవాలా? పిచ్చి లేపుతున్నావు నాకు రోజు. తీసి అని నేను అన్నా. నీకు చెప్పాల్సిన అవసరం లేదు నాకు. నీకెందుకు చెప్పాలా అవన్నీ? ఏం చేస్తున్నా మీరు చేస్తున్నారు అన్ని, నేను కాదు. చూసుకున్నా ఏంటిదో చూసుకుందామంటే ఏంటిది అంటున్నా. నేను మంచిగా ఉంటున్నా, మీ చెల్లెనే మంచిగా ఉంటలేదు నాతో. చెప్పు. మాట్లాడుతున్నా పిచ్చోడా? నువ్వు పిచ్చోడువా? ఎందుకు వచ్చినావు మరి? అసలు పెళ్లి ఆగముందు చెప్పాలి ఇవన్నీ. నాకు గిల్లున్నాయి కావాలి. నువ్వు అడగాల అవన్నీ. అన్ని ఆయనే తెలుసుకొని చేసుకోవాలా ఏది కానీ. నేనేం తప్ప మాట్లాడుతున్నాను. ఫోన్ ఇస్తలేడు అసలు. ఇదే మాట్లాడుతుండు. ఇంత మంచి మాట్లాడంగా నువ్వు ఫోన్ ఎట్లా వాడబుద్దుతుంది? నీకెందుకు ఫోన్? మాట్లాడంగా నువ్వు ఫోన్ ఎట్లా వాడబుద్దుతుంది? నీకెందుకు ఫోన్? నాకు రాజేస్తున్నా నీ ఫోన్ వరగొట్టాను. సంపాదన మళ్ళీ మాట్లాడితే మరి నాకు నీకు చేతులు చెప్తున్నావు నువ్వు. నీకే ఏముందని మాటలకు బరబర్ వస్తాయి. నాకు కూడా ఇక దెబ్బలు పడేదాకా కూడా దెబ్బలు పడేదాకా చూసుకో. కొడతావు నిన్నే కొట్టేదాకా చూసుకోకు. నువ్వు భర్తవా? నన్ను చేతి పడితే కొట్టేదాకా చూసుకోకని చెప్తాను. భర్తవా? ఇప్పుడు ఇన్నావు కదా, ఆడ వచ్చిందనుకో ఘోరం చేస్తా నేను. ఏం ఘోరం? నీ దగ్గర పెట్టుకొని ఇప్పుడు ఆ ఫోన్ సైలెంట్ ఉంటున్నా నేను. వాళ్ళు ఏముందని మన అక్క పెట్టినావు దాన్ని. మా వాళ్ళు వచ్చినాక ఏం చెప్తారు నీకు ఉంటది. ఓకే, ఏముంటది ఏం చెప్తారో చూద్దాం అప్పటికి. సేఫ్ చేసుకోపో. ఏమని చేసుకో. ఇప్పుడు నీ ఖాతా మొత్తం నేను పెడతా కదా అలా. పెట్టుకుంటా పో.
సో ఇదన్నమాట ఈరోజు మన ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది? నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ నేమ్ వచ్చేసి రమణపల్లి కొండ. సో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మంచి మంచి అప్డేట్స్, మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో రెగ్యులర్గా అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది, పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతిరోజు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ లైక్ పెన్షన్స్ రిలేటెడ్, లైక్ గవర్నమెంట్ స్కీమ్స్, లైక్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ కానీ, రిజల్ట్స్ రిలేటెడ్ కానీ, సో మన ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే దాని పక్కన బెల్ ఐకాన్ అయితే ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేసి పెట్టుకోవడం వలన నేను నా ఛానల్లో వీడియో ఇలా అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో అలా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో వెంటనే మీరు వీడియోని క్లిక్ చేసి మీరైతే మీకు నచ్చిన ఇన్ఫర్మేషన్ అప్డేట్ని మీరైతే చూసేయచ్చు. సో అలాగే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి, ప్రతి ఒక్కరికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మీకు ఇన్ఫర్మేషన్ని అందిస్తూనే ఉంటాను. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రతిరోజు చూస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మీ సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ.